ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మీకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 ఫలితాలు చెప్పబోతున్నాను. 19 మార్చి 2026 నుండి 6 ఏప్రిల్ 6వ తారీఖు 2027 వరకు ఉండేటువంటి పరాభవ తెలుగునామ సంవత్సరంలో మనం వివిధ రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాము. చెప్పుకునే ముందు ఒక చిన్న మాట. మిత్రులారా, నేను మీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ. మన విజ్డమ్ చారియట్ ఛానల్ ద్వారా మన ప్రాగ్ వైభవాన్ని, ఇతిహాసాలని, పురాణాలని, చారిత్రక విషయాలను, వాటిలో ఉన్నటువంటి అనేక కథలు, విశ్లేషణలు, మహానుభావుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు, గోచార ఫలాలు, ఇవన్నీ కూడా విజ్డమ్ చారియట్ నుంచి మీకు అందిస్తున్నాము. అనేక సినిమాలలో క్రియేటివిటీ కోసం అడ్డగోలుగా మన ఇతిహాసాలను చూపించిన సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాస మహాభారతం ఒరిజినల్ వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని యథాతథంగా ప్రతి సోమవారం, గురువారం కూడా మీకు అందించడం జరుగుతుంది సాయంత్రం 8 గంటలకు. అదేవిధంగా అది పూర్తి కాగానే వాల్మీకి రామాయణం కూడా మూల కథను యథాతథంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ పిల్లలు తప్పకుండా చూడండి. అలాగే ప్రతి శనివారం కూడా ఈవినింగ్ 8 ఒక జనరల్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని విషయాలను కన్సాలిడేట్ చేసి ఆ టాపిక్కి సంబంధించింది ఒకే చోట యథాతథంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శనివారాల్లో ఋగ్వేదాలు, సృష్టి రహస్యాలు, ప్రాచీన భారత వైమానిక శాస్త్రం, ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారత వైజ్ఞానం, ప్రాచీన భారత నౌకా విజ్ఞానం, ప్రాచీన ఋషుల కాలగణన ప్రతిభ, బ్రహ్మ వయస్సు ఎంత, సృష్టి ఎప్పుడు పుట్టింది అనేటువంటి రహస్యాలు, అదేవిధంగా రాముడు దేవుడేనా, రామాయణంలో అపోహలు, వాస్తవాలు, సంపాతి, గరుడ, అలాగే రామాయణంలో అస్త్రాలు, ఔషధాల గురించి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, అగస్త్యుడు, ఆదిశంకరాచార్య, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి అయ్యప్ప, బుద్ధ చరిత్ర వంటి జీవిత కథలని, అఘోరీలు, నాగసాధువులు ఒకళ్ళేనా, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశ్లేషణల్ని, బృహత్ కథ, మదాలస అలర్కుడు వంటి కథలని, బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యవాణి సాధ్యమా, జ్యోతిషం శాస్త్రమా, మూఢనమ్మకమా, గ్రహచారం, గోచారం వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ని గతంలో చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒకసారి పాత కొత్త ఎపిసోడ్స్ చూడండి. విజ్డమ్ చారియట్ ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. మనం గ్రహచారం, గోచారం అనేది 2 రకాలు ఉన్నాయి. మనం సంవత్సర ఫలాలు చెప్పుకునే ముందు ఈ విషయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మొదటిది గ్రహచారం. దశ అంతర్దశలు ఉంటాయి గ్రహచారంలో. అసలు గ్రహచారం అనేది మనం జీవించిన సందర్భంలో మనం ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఏ లగ్నంలో జన్మించామో ఒక జన్మకుండలను మనం వేయటం జరుగుతుంది. అంటే మనం పుట్టిన క్షణంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులని, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది వేసి అందులో మనం ఏ లగ్నంలో జన్మించామో చెప్తారు. దాన్ని బట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశాకాలం అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి వింశోత్తరి దశాకాలం 120 సంవత్సరాలది మన వాడుకలో ఉంది. ఇందులో జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతిని బట్టి మన జనన కాల దశాభుక్తులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రమహర దశ 20 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు మన జీవితకాలంలో వస్తుంది. నేను అలా చెప్పినట్టుగా మన జన్మతోటి ఒక దశలో ఒక అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం గురించి చెప్పుకుంటాం. గోచారం అంటే ఏంటంటే మన జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రస్తుతం 12 రాశుల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన చంద్ర రాశిని బట్టి గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇండికేటివ్ అనమాట. ఈ గ్రహాలలో కూడా శని మామూలుగా 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, కుజుడు 45 రోజులు, రవి, బుధ, శుక్రులు 1 నెల, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు. మళ్ళీ వార ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తే, మాస ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన గ్రహాలను చెప్తారు. ఇక సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువుని దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గోచార ఫలాలు
అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో కదులుతుంటే రాహుకేతులు అనేటువంటి ఖగోళ బిందువులు అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో చెప్పేవి ఈ గోచార ఫలాలు మాత్రమే. అయితే ఒక్క మాట, ఖచ్చిత ఫలాలు వ్యక్తుల జాతక చక్రం కూడా పరిశీలించాలి. దశాభుక్తుల ఫలితాలు ఇటు గోచారం అంటే గ్రహచారము గోచారము రెండు శుభాన్ని సూచించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించండి. ప్రతి వ్యక్తి జీవితం మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉందని పెద్దలు చెప్తారు. అయితే మానవ ప్రయత్నము ఈ యొక్క ప్రారంధము రెండు పొటేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. సో మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే ఈ యొక్క మన ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గ్రహశాంతుల ద్వారా దైవకృప వలన కూడా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి, చతికిలు పడిపోవటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవటంలోనూ అకాడమిక్గా ఇంకా పర్సూ చేయటంలోనూ మనకి కష్టం ఉంటుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం చేయాలి. ఆ కష్టం కనుక చేసినట్లయితే మంచి టైం వచ్చినప్పుడు ఈ స్కిల్ మనకు పనికొచ్చి మనల్ని పైకి లేపుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కృషి మీరు చేయాలి. పురుష ప్రయత్నం చేస్తూ దైవనామం చేసినట్లయితే అంతే మంచి జరుగుతుంది. అలా అనుకునే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. గుడ్డిగా మాత్రం దేన్ని కూడా ఫాలో అవ్వద్దు. ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ సైన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. మేషరాశి అంటే అశ్వని, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, మొత్తం 9 పాదాలు ఈ యొక్క మేషరాశి కిందకు వస్తాయి. ఈ మేషరాశి వారికి ఈ పరాభావ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. వీరు కనుక గ్రహస్థితులు కనుక పరిశీలించినట్లయితే ఇది గ్రహస్థితి. లగ్నానికి 3లో గురువు రజతమూర్తిగా ఉన్నాడు. అలాగే 5లో కేతువు తామ్రమూర్తిగా ఉన్నాడు. మరోపక్క లాభంలో రాహు తామ్రమూర్తిగా ఉన్నాడు. శని 12లో లోహమూర్తిగా ఉన్నాడు. ఏలినాటి శని నడుస్తుంది వీరికి. 12లో ఉన్నటువంటి శని ఒక పక్క లోహమూర్తి, మరొక పక్క 12లో ఉన్నాడు. అంటే వీరు కుటుంబానికి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. విపరీతంగా అలసిపోతారు. అకాల భోజనము, నీరసము, ఉన్న స్థానం నుంచి దూరంగా, ఇంటికి దూరంగా ఉంటారు వీరు. ఈ సందర్భంలో కుటుంబంలో కూడా చాలా కొంచెం ఇన్కన్వీనియన్సెస్ కూడా న్యాచురల్గా వీరు దూరంగా ఉండడం వల్ల ఉంటుంది. ప్రయాణాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ శనిని 12లో గమనిస్తే మరోపక్క రాహు 11లో మంచి పొజిషన్లో ఉన్నాడు. రాహు తామ్రమూర్తిగా ఉన్నప్పుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ రాహు మీకు అనేక రకాల లాభాలు, శుభము, సౌభాగ్యము, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, సమస్యల నుంచి విముక్తి, సోదర సౌఖ్యము, ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. ఈ రాహువు కేతువు కాంబినేషన్తో పాటు ఇక్కడ గురువు కాంబినేషన్ కూడా మనం గమనించాలి. గురువు ఇప్పుడు 3లో రజతమూర్తిగా ఉన్నాడు. రజతమూర్తిగా ఉన్న గ్రహం ఏదైనా కానీ మంచి చేస్తుంది, బెస్ట్ గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది. స్వర్ణమూర్తిగా ఉంటే వెరీ గుడ్, అలాగే రజతమూర్తి అంటే గుడ్ అనమాట. ఈ రజతమూర్తిగా ఉన్నటువంటి గురువు 3లో ఉన్నాడు అంటే సోదర సౌఖ్యం ఉంటుంది. విక్రమ స్థానం, అది విక్రమ స్థానానికి ప్రొటెక్షన్ ఉంది. అనారోగ్యం వచ్చినా తగ్గుతుంది. అగౌరవం వచ్చిన తర్వాత గౌరవించబడతారు. ఉద్యోగంలో మార్పు, మిత్ర వియోగము, నివాసంలో మార్పు, ప్రయాణాల కష్టానికి గురువు కూడా సూచిస్తున్నాడు. ఇటు శని అదే సూచిస్తున్నాడు. ఈ రాహు 11లో మరి లాభం ఇస్తానంటున్నాడు. రాహు ఎవరంటే విదేశాలు అంటే లేదా మనకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ పీపుల్ని రాహు ఇండికేట్ చేస్తాడు. అంటే మనం ప్రవాసంలో ఫారెన్లో ఉండే అవకాశం ఇటు శని వల్ల కానీ, ఇటు రాహు వల్ల కానీ, ఇటు గురువు వల్ల కానీ ఎక్కువగా మేషరాశి వారికి కనపడుతుంది. లేదా వారి నేటివ్ ప్లేస్ నుంచి దూరంగా ఉద్యోగం చేయడం, జాబ్లో చేంజెస్, ఇవన్నీ వాటి వల్ల కొంత ఇన్కన్వీనియన్స్ ఇవన్నీ కూడా కనపడుతుంది. అంటే ఇది నష్టంగా కనపడుతున్నప్పటికి కూడా ఈ విధంగా పాజిటివ్ రిజల్ట్స్. అదేవిధంగా పంచమంలో కేతు ఉన్నాడు. ఈ పంచమంలో కేతు వల్ల అనారోగ్యం, అటు భార్యకు కానివ్వండి, ఇటు సంతానికి కానివ్వండి అనారోగ్యం, పెద్దలతోటి కొంచెం చిన్న చిన్న గొడవలు, కొంత వైరాగ్య భావాలు, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఈ కేతు వల్ల ఉంది. ఇప్పుడు ఈ విధంగా కాంబినేషన్ పరిశీలించుకుంటూ పోయినట్లయితే ఇది 1 జూన్ వరకు ఇలా ఉంటే ఈ పరిస్థితి. 2 జూన్ వచ్చేసరికి గురువు గారి కుడిన గురువు 4లోకి వస్తున్నాడు. 4లో ఉచ్చక్షేత్రంలోకి గురువు గారు కర్కాటకంలోకి వస్తున్నాడు. లగ్నం నుంచి 4వ ప్లేస్లో. అప్పుడు కాంబినేషన్ చూడండి. జూన్ 2వ తారీఖు నుంచి మీరు గృహ ప్రయత్నాలు, వాహన ప్రయత్నాలు చేసినట్లయితే అది మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి. ఫారెన్లో డబ్బులు సంపాదించి సొంత ఊళ్ళో ఇల్లు కట్టేటువంటి అవకాశం, సొంత ప్రదేశంలో ఫ్లాట్లు,
హౌజులు కొనుక్కునేటువంటి అవకాశం, వెహికల్స్ కొనుక్కునేటువంటి అవకాశం ఉంది. కొంత అసాధ్యం, కొంచెం అశాంతి, కొంత ఖర్చు అలాంటివన్నీ ఉన్నప్పటికీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ గురువు ఇక్కడ ఇండికేట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ 3 కాంబినేషన్స్ని పరిశీలించినట్లయితే మీరు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. తల్లి హెల్త్ గురించి, అదేవిధంగా ఇంటి రిపేర్లు, ఒకవేళ మీరు ఆల్రెడీ ఇల్లు ఉంటే పైన ఫ్లోర్ వేయటం కానీ లేదా రిపేర్స్ చేయించడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వాహనాల రిపేర్లు కానీ వాహనాలు కొనుక్కోవటం కానీ ఈ గురువు కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఫారెన్ వెళ్ళి డబ్బు సంపాదించి ఇల్లు కట్టుకోవటం అనేది మేజర్ ఇండికేషను. ఇది అందరూ ఫారెన్ వెళ్ళిపోతారా మేషరాశి వాళ్ళందరూ అనేది కాదు. దిస్ ఈజ్ అన్ ఇండికేటివ్. నేను మళ్ళీ చెప్తాను, ఫస్ట్లోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇట్స్ ఇండికేషన్. దానికి తగినట్టుగా మనం మానసికంగా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా ఎఫర్ట్ పెట్టాలి. అదైన తర్వాత అక్టోబర్ 31 వచ్చేసరికి మనకు గురువు, ఇక్కడున్నటువంటి గురువు ఇంకా ముందుకెళ్ళి అతిచారం అనమాట, వెళ్ళి సింహంలోకి పంచమంలోకి వెళ్తాడు. పంచమంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడైనా సరే ఏం చేస్తాడంటే ఇంకా బెటర్, శుభము, కార్యసిద్ధి, ఐశ్వర్యము, భూషణ లాభము, సంతోషం, బంధు సౌఖ్యం, తీర్థయాత్రలు, వివాహ సుఖము, శుభకార్యాలు, సర్వదా విజయము, పుత్ర వృద్ధి, విద్యా విజ్ఞాన ప్రాప్తి, సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, మత గురువులతో సమావేశం, సజ్జన సాంగత్యం, అధికారుల అనుకూలత, మంచి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. ఇవన్నీ కూడా గురువు పంచమంలో ఇక్కడికి వస్తాడు. గురువు కేతు ఇక్కడికి ఇక్కడ ఉంటారు అనమాట ఆ టైంలో. అప్పుడు కేతు ప్రభావాన్ని కూడా గురువు తగ్గించడం కాకుండా పంచమంలో ఉండి గురువు లగ్నాన్ని చూస్తాడు. ఆ విధంగా తీసుకున్నట్లయితే అక్టోబర్ 31 నుంచి గురువు మరింతగా యోగిస్తున్నాడు. అంటే ఇక్కడికి గురువు వచ్చిన సందర్భంలో ఒక మార్పు ఏంటి, 2 జూన్ నుంచి 30 అక్టోబర్ లోపల ఇల్లు వాహనాలకైతే ఇక్కడ ఇల్లు కట్టారు, ఇక్కడ గృహప్రవేశం అవుతారని అనుకోవచ్చు మనం. ఆ రకమైనటువంటి కాంబినేషన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా బాగుంటుంది. డిసెంబర్ 6వ తారీఖు వచ్చేసరికల్లా రాహుకేతువులు మీకు పరిస్థితులు మారుతాయి. రాహుకేతువులు ఏం చేస్తున్నారు, 10-4 స్థానాలకు వస్తారు. రాహు కేతువు ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు. గ్రహాలన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే ఆ సందర్భంలో రాహు ఇక్కడికి వచ్చి కేతు ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే కేతు 4లోకి, రాహు రాజ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. రాహు 11లో రిజల్ట్స్ ఎట్లా ఇస్తాడో 10లో కూడా తామ్రమూర్తి అయినప్పుడు కూడా కొన్ని రిజల్ట్స్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు, శుభము, సంపాదన, లాభం, వృత్తి ఉద్యోగాల్లో విజయము, ఇవన్నీ ఇవ్వటమే కాకుండా నివాస గృహంలో మార్పు, కొంచెం ఇల్లు హెల్త్ని ఇక్కడ ఇస్తాడు. కేతువు 4th హౌస్లోకి వెళ్తున్నాడు. అంటే ఇంటికి షిఫ్ట్ అవ్వటం లాంటివి ఇవన్నీ కూడా ఈ డిసెంబర్ 6 నుంచి జనవరి 24 వరకు జరిగేటువంటి అవకాశము. ఇలాంటి కాంబినేషన్ని మనం ఊహిస్తూ ఉన్నాము. అదేవిధంగా కేతు 4లోకి వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా తల్లికి సమస్యలు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా రిపేర్లు, ఇంకా ఇన్కంప్లీట్ వర్క్ ఉండొచ్చు. అదేవిధంగా నివాసంలో మార్పు మాత్రం మీకు మామూలుగానే ఇంతకుముందు చెప్పినట్టుగానే కనపడుతూ ఉంది. అయితే జనవరి 25 వచ్చేసరికల్లా రాహు 10లో తామ్రమూర్తిగాను, కేతువు 4లో తామ్రమూర్తిగాను ఉండి గురువు మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి గురువు ఇక్కడ రజతమూర్తిగా 4వ స్థానంలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు. అయితే సో ఈ సందర్భంలో కూడా మనకి కొంత డబ్బులు ఖర్చు అవ్వటం కానివ్వండి, ప్రెషర్ ఫీల్ అవ్వటం కానీ, కొంత పదవి నష్టము, అధికారుల వల్ల కొంత అగౌరవము, ఇలాంటి పరిస్థితులు ఈ గురువు కారణంగా 4th ఉన్నప్పటికీ వక్రించాడు కాబట్టి దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆయన రజతమూర్తిగా ఉన్నాడు కానీ వక్రించాడు కాబట్టి కొంత డిలేడ్గా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 4th రజతమూర్తి కాబట్టి ఇట్స్ గుడ్, బట్ వక్రించున్నాడు కాబట్టి చూసుకోవాలి. ఓవరాల్గా తీసుకున్నట్లయితే జూన్ 1 తర్వాత నుంచి ముఖ్యంగా తీసుకున్నట్లయితే 3వ తారీఖు మామూలుగా కూడా బాగుంది. ఈ యొక్క ఉగాది నుంచి ఉన్నత విద్య, ఆకస్మికమైనటువంటి గృహవాహన యోగాలు, అధికారుల మెప్పు, ప్రమోషన్లు, అధికారులు సహోద్యోగుల అండదండలు, గృహ నిర్మాణం, తల్లి తరపున ఆస్తి కలిసి వచ్చే అవకాశం, రియల్ ఎస్టేట్లో వాళ్ళకి చాలా బెనిఫిట్స్, కోర్టుల్లో జయము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్, దూర ప్రయాణాలు ఇవన్నీ ఉన్నటువంటి అవకాశం ఉంది. కానీ శని వలన వీటన్నిటికి కూడా మీరు కఠోరమైనటువంటి శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగము, ఇల్లు, అదేవిధంగా విదేశీయులతో సంబంధం. మీరు ఇండియాలో నుంచి ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంటే మీరు న్యాచురల్గా ఏం జరుగుతుందంటే మీరు ఫారెన్ డెలిగేట్స్ తోటి కానీ లేదా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ తోటి కానీ మీరు కాన్ఫరెన్స్ కాల్స్, గూగుల్ మీట్లు ఫ్రీక్వెంట్గా అటెండ్ అవ్వటం, వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉండటం, వాళ్ళకి అప్డేట్ చేయటం ఇలా జరుగుతుంటుంది అనమాట. మీరు ఒకరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నట్లయితే కాళ్ళకి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాళ్ళకి శ్రమ ఉంది కాబట్టి మీరు వాకింగ్ ఇలాంటివన్నీ చేయాలి. అనారోగ్యం, అలాగే మీకు పెళ్ళి అయ్యే అవకాశం ఉంది, ఇల్లు కట్టే అవకాశం ఉంది, ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది, జాబ్ మారే అవకాశం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ
రాహుకేతువుల వల్ల శుభము, ఉద్యోగము, సోదర సౌఖ్యము, నివాస మార్పు, స్వల్ప అనారోగ్యము, కేతు వల్ల తల్లి సంతానం కోసం ఖర్చులు, ఇంట్లో రిపేర్లు, బంధువులతోటి పెద్దలతో సమస్యలు. ఇది ఓవరాల్గా పిక్చర్. ఈ సంవత్సరం మీకు మీరు శివాభిషేకం అంటే శనికి సంబంధించి శివాభిషేకం కానీ, ఆంజనేయ స్వామి పూజలు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, రావి చెట్టు కానీ, వాకింగ్, ఇవన్నీ కూడా గురువుకు సంబంధించి మీకు మరింత అనుకూల ఫలితాలు కలగడం కోసం మీ ఇంటికి సంబంధించి కానీ, ఇంటి రిపేర్ అంటే మదర్ హెల్త్ గురించి, వాటి గురించి దత్తాత్రేయ స్వామిని ధ్యానించండి. ఓం ద్రాం దత్తాత్రేయ నమః అనేటువంటిది కానీ, అలాగే దుర్గా పూజ. మన దుర్గా పూజ ఎప్పుడు సక్సెస్కి ఇంపార్టెంట్. ఈవెన్ అర్జునుడు యుద్ధంలో రంగంలో కూడా వెళ్ళేటప్పుడు, కురుక్షేత్రానికి వెళ్ళేటప్పుడు దుర్గామాతను ధ్యానించి యుద్ధరంగంలో అడిగిపడి శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జున దుర్గా పూజ చేసి ముందుకు పద అంటాడు. సో దుర్గ చాలా ఇంపార్టెంట్. మీరు దుర్గ పూజను చేయండి. జనరల్గా రాహు డిలేడ్ కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా సెట్ అయిపోతాయి. అదేవిధంగా కేతువుకు సంబంధించి మీ పిల్లల గురించి కానీ, ఈ ఇల్ హెల్త్ తగ్గాలంటే వినాయకుడికి మీరు ఏదైనా చేస్తే మంచిది. ఓవరాల్గా వాకింగ్, యోగా, మెడిటేషన్ అనేది మాత్రం మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇష్టదేవత ధ్యానం చేస్తే సరిపోతుంది. ఆ ఇష్టదేవత అన్నీ చూసుకుంటుంది. మీకు గాయత్రి మంత్రం అలవాటు ఉంటే గాయత్రి మంత్రం చేసుకున్న అంతే, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. భయపడి చతికిల పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పురుష ప్రయత్నం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.